రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా ఆత్మకూరులో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. విశాఖ జిల్లాలోని పద్మనాభం మండలంలోనూ తీవ్ర వడగాల్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. T20 వరల్డ్ కప్ లో KL రాహుల్ కు చోటు దక్కకపోవడం పలువురిని నిరాశపరిచింది. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ రాహుల్ కు మద్దతునిచ్చాడు. వరల్డ్ కప్ స్క్వాడ్ లో రాహుల్ కు చోటు దక్కి ఉండాల్సిందంటూ ట్వీట్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాగ్ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని న్యూయార్క్ కోర్టు జడ్జి నిర్ధారించారు. దీనికి గాను $9,000 జరిమానా విధిస్తున్నట్లు జడ్జి వాన్ మార్చెన్ తీర్పులో స్పష్టం చేశారు. పేద కుటుంబాలలో సాధారణంగా సంతానం ఎక్కువగా ఉంటుందన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మోదీ ప్రత్యేకంగా ముస్లింల గురించే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి పైచేయి సాధిస్తుండటం చూసి మోదీ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని కామెంట్ చేశారు.